జనాభా ప్రాతిపదికన బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. రాజ్యాంగం నుంచి లౌకిక సామ్యవాద పదాలను తొలగిస్తామని ఆర్ఎస్ఎస్ నేతలు చెబుతున్నారని, అది చేసి చూపాలని హైదరాబాద్ సామాజిక సమరభేరి సభ వేదికగా సవాల్ విసిరారు. 18 నెలల్లో రైతు రాజ్యాన్ని ఆవిష్కరించామన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై మోదీ కేసీఆర్లతో చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే సీట్లు 15 ఎంపీ సీట్లు గెలిచి మరోసారి అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమరభేరీ సభ నిర్వహించింది. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ నేతలు శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ఖర్గే ప్రధాని మోదీ 11 ఏళ్లలో తెలంగాణకు చేసింది శూన్యమని ఆరోపించారు. తెలంగాణలో రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డుల సన్నబియ్యం హామీలు అమలు చేస్తున్నామని ఖర్గే వివరించారు. గిగ్ వర్కర్లు, రోహిత్ వేముల చట్టాన్ని తెస్తామని తెలిపారు. కులగణనతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్న ఖర్గే జనాభా ప్రాతిపదికన బీసీల రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. बैकवर्ड क्लासेस को तो ये रिजर्वेशन दिलाना चाहते हैं, लेकिन 42% कहां से लाएंगे और इसको क्या मंजूरी मिलेगी? लेकिन भाइयों, मैं आपको ये दावे के साथ कहना चाहता हूं, बैकवर्ड क्लास के लिए तुमको रिजर्वेशन दिलाने के लिए हम लड़ते रहेंगे, लड़ेंगे। जब तक हम हासिल नहीं करेंगे तब तक हम चुप नहीं बैठेंगे। ये आपके लिए है, आपके लिए पार्टी काम कर रही है, आपके लिए सरकार काम कर रही है। कोई आरएसएस वाला ये बात का सेक्युलर सोशलिस्ट वर्ड संविधान में नहीं है, इसीलिए उसको निकालना चाहिए। हम निकाल के रहेंगे। चैलेंज करता हूं, तुम हो, तुम्हारा बीजेपी हो, तुम्हारा मोदी जी हो, शाह हो, कोई नहीं निकाल सकते। ये मेरा चैलेंज है, अगर निकाले तो। अरे अगर आपको सोशलिज्म सेक्युलरिज्म से नफरत है तो आपके कॉन्स्टिट्यूशन में क्यों लिखे, आपके रूल्स में क्यों लिखे? తెలంగాణలో సామాజిక న్యాయ సూత్రం ఎజెండాగా కాంగ్రెస్ పరిపాలిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 15 నెలల్లోనే కులగణన చేసి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, వరికి బోనస్ ఇచ్చి రైతు రాజ్యాన్ని ఆవిష్కరించామని తెలిపారు. రైతు రాజ్యం ఎవరిదో మోదీ, కేసీఆర్ ఎవరితోనైనా చర్చకు సిద్దమని సవాల్ విసిరారు. కోతికాడి నక్కలాకి ఎదురు చూసిండ్రు, ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసాలో ఈ ప్రభుత్వం విఫలం చెందుతుందని ఆలోచన చేసిండ్రు. నేను చెప్పిన 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి 70 లక్షల మంది రైతులకు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో రైతును రాజును చేస్తాం. మా ఉద్దేశం, మా లక్ష్యం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం. చేసి చూపించి ఈ రోజు ఈ ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా, ఇవాళ ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. రానున్న రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 153 వరకు పెరగనున్నాయని కాంగ్రెస్ నేతలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. మహిళా రిజర్వేషన్లతో పోటీకి మహిళా నేతలు సిద్ధంగా ఉండాలని సూచించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తక్కువ కాకుండా 100 సీట్లు 15 ఎంపీ స్థానాల్లో గెలుస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे। दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को भेज देंगे। 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे। 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना, 100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा
రానున్న స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ నేతలను గెలిపించుకునే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.